వేద పిచ్చుక, నువ్వా కాకిని ప్రేమిస్తున్నావని విన్నాను, నిజమేనా? అవును, నిజమే. ఎందుకలా అడుగుతున్నావు చిలుక? ఏమీ లేదు వేద, నేనా కాకి గురించి చాలా విన్నాను. అతను చాలా మోసగాడంట. నా మాట విని అతనికి దూరంగా ఉండు, లేకపోతే అతని చేతిలో నువ్వు మోసపోతావు. ఏంటి చిలుక, నువ్వు మా మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు నా ప్రాణ స్నేహితురాలివని నేను నిన్ను ఏమీ అనట్లేదు. అవే మాటలు ఇంకా వేరే ఎవరైనా చెప్తే వాళ్ళ అంతు చూసేదాన్ని. ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడకు, వెళ్ళిపో ఇక్కడి నుండి. చిలుక వేద పిచ్చుకకి కాకి గురించి ఎంత చెప్పినా కూడా వినలేదు. దాంతో ఇక చేసేదేం లేక చిలుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. చిలుక వెళ్ళిపోయిన తరువాత వేద పిచ్చుకకి కాకి మీద కొద్దిగా అనుమానం కలిగింది. ఈ చిలుక చెప్పేది ఒకవేళ నిజమే అయితే ఆ కాకి నిజంగా మోసం చేసే గుణం కలవాడా? ఎప్పుడూ ఎవరి గురించి కూడా చిలుక నా దగ్గర ఇలా చెప్పలేదే. అలా వేద పిచ్చుక చిలుక చెప్పిన మాటలకి ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడికి వేద పిచ్చుకని ప్రేమిస్తున్న కాకి వచ్చింది. వస్తూనే చేతిలో ఒక గులాబీ పువ్వు పట్టుకొచ్చింది. కాకి చేతి నుండి రక్తం కారుతుంది. వేదా, ఇదిగో నీకోసం ఈ అడవంతా గాలించి ఎవరికి కూడా దొరకని తెల్ల గులాబీని నీకోసం తీసుకొచ్చాను. అవునా, ఎంత బాగుంది గులాబీ. అయ్యో, ఆ చేతికి రక్తమేంటి? ఇదా, ఆ గులాబీ చెట్టుకి చాలా ముళ్ళున్నాయి. అలాగే ఆ గులాబీ పువ్వు కోసం ఎంతోమంది పోటీ పడుతూ ఉంటే వారితో పోట్లాడి చెట్టుకు ఉన్న పువ్వు కోసే క్రమంలో ఇదిగో ఇలా గాయమైంది. అయినా ఇదిగో నీ ముఖంలో ఇలా చిరునవ్వు చూసిన తరువాత నొప్పి కూడా మాయమైపోతుందిలే. ఈ కాకి నన్ను ఇంతలా ఇష్టపడుతూ ఉంటే నేను ఆ చిలుక మాటలు పట్టుకొని తనని ఇంతవరకు అనుమానించాను. ఏంటి వేదా, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏం జరిగింది? ఏమీ లేదు. నా మిత్రురాలైన చిలుక ఉంది కదా, తనింతకు ముందు నా దగ్గరికొచ్చి నువ్వసలు మంచివాడివి కావని, మోసగాడివని ఏవేవో చెప్పింది. అవునా, మరి నువ్వేం చెప్పావు? నేను చెప్పాను, నా కాకి అలాంటివాడు కాదు, ఎంతో మంచివాడు అని. అమ్మో, ఈ చిలుక ఏదో ఒకరోజు నా గురించి దీనికంతా చెప్పేస్తుంది. దీన్ని మొగ్గలోనే తుంచెయ్యాలి అని మనస్సులో అనుకుంది కాకి. ఆ చిలుక మొన్న నా దగ్గరికొచ్చి తను నన్ను ప్రేమిస్తుందని చెప్పింది. పైగా నువ్వసలు మంచిదానివి కావని, ఇంతకుముందు చాలా మందిని ప్రేమిస్తున్నావని చెప్పి మోసం చేశావని చెప్పింది. అవునా, అలా చెప్పిందా? అంటే అది నన్ను నీ నుండి లాక్కోవడానికి నా దగ్గరికొచ్చి ఇలా చెప్పిందా? ఇక నేను జన్మలో దాని ముఖం కూడా చూడను. పిచ్చుక మాటలు విని కాకి తన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషించింది. తరువాత కాకి తన మనస్సులో, ఇక ఈ వ్యవహారానికి త్వరలోనే ముగింపివ్వాలి, లేదంటే మొదటికే మోసమొస్తుంది. పిచ్చుక, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందామా? అదేంటి, మనం ఇంకొన్ని రోజులు ఆగుదామని అనుకున్నాం కదా. అనుకున్నాము, కానీ ఇదిగో ఈ చిలుక లాంటి వాళ్ల వల్ల మన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మనం తొందరగా పెళ్లి చేసుకోవడమే మంచిది. అవును, నువ్వు చెప్పేది నిజమే కాకి, మనం పెళ్లి చేసుకుందాం. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే కాకి ఇంకా పిచ్చుక ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఒకరోజు పిచ్చుక ఇంట్లో లేని సమయం చూసి కాకి పిచ్చుక దగ్గర ఉన్న బంగారం, డబ్బు అన్నీ తీసుకుని పారిపోయింది. అలా కాకి వేరే అడవిలో ఉన్న పావురం దగ్గరికి వెళ్ళింది. ఏంటి కాకి, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? అప్పుడెప్పుడో పనుంది, తొందరలో వస్తానని చెప్పి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడొచ్చావు. ప్రియా, నీకోసమే నేను ఇన్ని రోజులు కష్టపడి ఇదిగో ఈ బంగారం డబ్బులు సంపాదించాను. ఇప్పుడు వెళ్ళి మీ నాన్నని నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. కాకి పావురాన్ని తీసుకుని పావురం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. పావురం తల్లిదండ్రులు చాలా ధనవంతులు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. నా దగ్గర అసలు డబ్బే లేదని చెప్పి నన్ను అవమానించారు కదా. ఇప్పుడు చూడండి నేనెంత సంపాదించాను అని కాకి చెప్పగా అప్పుడు పావురం తండ్రి, అయ్యో బాబూ, నువ్వు మా అమ్మాయిని బాగా చూసుకోగలవా లేదా అని అప్పుడలా అడిగాను, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అయినా నాకుంది ఒక్కగానొక్క కూతురు. దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీకే కదా వస్తుంది. కానీ నువ్వు నా కూతురి కోసం కష్టపడతావా లేదా అని
అప్పుడలా అన్నాను. ఇప్పుడు మీకు పెళ్లి చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆ తరువాత కాకి పావురానికి చాలా ఘనంగా వివాహం జరిగింది. మరోవైపు పిచ్చుకకి ఒక కూతురు పుట్టింది. తన పాపని పట్టుకుని కాకి కోసం అంతటా వెతుకుతూ ఉంది. ఈ విషయం తెలిసిన చిలుక పిచ్చుక దగ్గరికొచ్చింది. చిలుకని చూసి పిచ్చుక వెళ్లి కౌగిలించుకుంది. వేదా, అసలేం జరిగింది? నా భర్త కనిపించటం లేదు చిలుక. ఒకరోజు ఉన్నట్టుండి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇంట్లో బంగారం డబ్బు కూడా లేదు. ఒకవేళ ఎవరైనా దొంగలు తనని చంపేసి ఎక్కడో పడేసి ఈ బంగారం డబ్బు తీసుకెళ్లిపోయారా? అయ్యో వేదా, నువ్వు మరీ ఇంత అమాయకురాలివని నేను అనుకోలేదు. ఆ కాకి నిన్ను మోసం చేసి నీ దగ్గరున్న డబ్బు బంగారం తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. ఇక నువ్వు ఆ కాకిని వెతకటం మానే. పిచ్చుక తనని కాకి మోసం చేశాడనే బాధ తట్టుకోలేకపోయింది. లేదు, అలా జరిగుండదు చిలుక. నేను నా భర్తని వెతుకుతాను. ఇదిగో నా పాపకి తన తండ్రిని వెతికిస్తాను. చిలుక ఎంత చెప్పినా వినకుండా కాకి కోసం వెతుకుతూ ఉంది వేద పిచ్చుక. అలా వర్షంలో తడుస్తూ తన కూతురుతో పాటుగా అడవులన్నీ గాలిస్తూ ఉంది. అలా వర్షంలో ఓ రోజు వేద పిచ్చుక మరియు తన కూతురు ఇద్దరూ ఎగురుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు కింద కాకి పావురం ఇద్దరూ నవ్వుకుంటూ ఉండడం చూసింది. ఇతను నా భర్త నాకు దొరికేశాడు అనుకుంటూ చాలా సంతోషంగా వేద పిచ్చుక కాకి దగ్గరికి వెళ్తూ ఉంటే, కాకి వేద పిచ్చుకని చూసి తన భార్య అయిన పావురంతో, ప్రియా, ఇదిగో నేనిప్పుడే వస్తాను అని చెప్పి కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. వేదా, నువ్వేంటిక్కడా? మీకోసం ఎంతలా వెతుకుతున్నానో తెలుసా? నా కోసం వెతుకుతున్నావా? ఎందుకు? ఎందుకేంటండి, మీరు నా భర్త. ఇదిగో మనకి ఒక పాప కూడా పుట్టింది, తనే. నాన్న, ఇన్ని రోజులు అమ్మ నీ కోసం ఎంత వెతికిందో తెలుసా నాన్న? పదండి నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి, ఎక్కడికి వెళ్ళేది? అదిగో అక్కడుంది చూసారా, తనే నా భార్య. తనెంత ధనవంతురాలో తెలుసా? అలాంటి అమ్మాయిని వదిలిపెట్టి నీ గుడిసెలోకి వచ్చి బతకమంటావా? ఇంకెప్పుడు మీరు నాకు కనిపించకండి. కాకి మాటలకు వేద పిచ్చుక ఆశ్చర్యపోయింది. ఏంటండి మీరు మాట్లాడేది? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. నువ్వు ప్రేమించావు, కానీ నేను నా అవసరం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. అయినా నీ దగ్గర ఏముందని నేను నీతో ఉండాలి? కాకి అలా పిచ్చుకని తిడుతూ ఉంటే పావురం ఆ మాటలన్నీ చాటుగా విని బాధపడుతుంది. కాకి పిచ్చుకని పంపించి పావురం దగ్గరికొచ్చాడు. పావురం తనకి ఏమీ తెలియనట్టుగా, ఏంటి, ఎవరు వాళ్ళు కాకి? వాళ్ళా, ఏదో వాళ్ళు కష్టాల్లో ఉన్నారంట, డబ్బు సాయం కావాలంట. కొంత డబ్బిచ్చి పంపించాను. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుందని నీకు తెలుసు కదా ప్రియా? అవునవును, సరే మీరింటికెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను. పావురం కాకికి తెలియకుండా వేద పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. నమస్తే అండి, నేను కాకి భార్యను. ఆయన మిమ్మల్ని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడని నాకిప్పుడే తెలిసిందే. మీ దగ్గర ఏ డబ్బైతే లేదని అతను మిమ్మల్ని మోసం చేశాడో ఆ డబ్బు మీరు సంపాదించాలి. మీ వెనక నేనుంటాను అని చెప్పి పావురం వేద పిచ్చుకతో చిన్న చిన్న బిజినెస్లు పెట్టించి తనని చాలా గొప్పదాన్ని చేసింది. పిచ్చుక దగ్గర ఇప్పుడు చాలా డబ్బుందని తెలుసుకున్న కాకి మళ్ళీ పిచ్చుక దగ్గరికి వెళ్ళి, వేదా, నన్ను క్షమించు. డబ్బు మాయలో పడి నేను నిన్ను మోసం చేశాను. నాకు ఆ పావురం వద్దు, నువ్వే కావాలి. ఇంకా ఎన్ని రోజులని ఇలా అందర్నీ మోసం చేస్తూ ఉంటావు? ఇప్పుడు ఆ పావురం కంటే ఎక్కువ డబ్బు నా దగ్గరుందని ఇక్కడికొచ్చావు. నీ గుణం నాకు తెలుసు. పిచ్చుక కాకితో మాట్లాడుతూ ఉంటే అక్కడికి పావురం వచ్చింది. అది చూసి కాకి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయావా కాకి? నీ గురించి నాకు ముందే తెలిసింది. అందుకే నీకు బుద్ధి చెప్దామని పిచ్చుకకి సాయం చేసి ఇంత గొప్పదాన్ని చేశాను. అప్పుడు నా దగ్గర డబ్బుందని తనను వదిలేసి నా దగ్గరికొచ్చావు. ఇప్పుడు నాకంటే తన దగ్గర ఎక్కువ డబ్బుందని నన్ను వదిలేశావు. నీలాంటి వాళ్ళు అసలు బయట తిరగకూడదు అని అలా ఇద్దరూ కలిసి కాకిని పోలీసులకు అప్పగించారు. అమ్మా, నాన్న ఎందుకు ఎప్పుడు ఇంటికి ఆలస్యంగా నేను పడుకున్న తరువాత వస్తాడు? ఎప్పుడో వస్తాడు, ఎందుకమ్మా? అది నాన్న బయట పని ముగించుకొని వచ్చేస్తాడా,
అప్పటికే నా చిట్టి తల్లి తన స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ని చేసి అలసిపోయి పడుకుంటుంది. అందుకే నాన్న ఆలస్యంగా వస్తాడని తనకు అనిపిస్తుంది. అయితే నేను ఈరోజు నాన్న వచ్చే వరకు మెలకువతో ఉంటాను. అమ్మా, నువ్వు రేపొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా? ఇప్పుడు నువ్వు నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటే నీకు నిద్ర సరిపోక మళ్ళీ నువ్వు రేపు స్కూల్లో నిద్రపోతావు. అలా ఏమవ్వదమ్మా. స్కూల్లో రోజు నా స్నేహితులందరూ వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్నలు బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించటం, ఇలా ఎన్నో విషయాలు నాకు చెప్తూ ఉంటారు. కానీ నాకు మాత్రం నాన్నతో చేసిన ఏ విషయం గుర్తులేదు. ఈ రోజు ఎలాగైనా సరే నాన్నతో కలిసి బయటికెళ్ళాలి అని పట్టుకొని కూర్చుంది పిల్ల పిచ్చుక. దాంతో తల్లి పిచ్చుకకి బాగా కోపం వచ్చింది. అరే, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు చెప్పు? నీకు చెప్పాను కదా పడుకోమ్మని అంటూ గద్దించింది తల్లి పిచ్చుక. దాంతో పిల్ల పిచ్చుక ఏడుస్తూ వెళ్లి పడుకుంది. తరువాత తల్లి పిచ్చుక తన భర్త కోసం ఎదురు చూస్తుంది. అలా అర్ధరాత్రి బాగా తాగి తూలుతూ ఇంటికొచ్చాడు భర్త పిచ్చుక. ఏంటయ్యా, నీకిప్పుడిల్లు గుర్తుకొచ్చిందా? ఏంటే వచ్చిరాగానే నీ గొడవ ఏమైంది ఇప్పుడు? ఏమైందా? పాపం ఆ పిల్ల నాన్నెక్కడా, నాన్నతో కలిసి నేను బయటికి వెళ్ళాలి అని ఎంతలా ఏడ్చిందో. దానికేమని చెప్పమంటావు నీ గురించి? నీ నాన్న ఒట్టి తాగుబోతు తల్లి. ఆయన సంపాదించిందంతా ఆయన తాగడానికే సరిపోతుంది. అర్ధరాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చి మీ అమ్మని కొడతాడు తల్లి అని చెప్పమంటావా? ఏంటే అప్పటి నుండి చూస్తుంటే నోరు లేస్తుంది నిన్ను అంటూ తల్లి పిచ్చుకని బాగా కొట్టాడు. ఆ శబ్దాలకు పిల్ల పిచ్చుక నిద్రలేచి తన తల్లి ఏడుస్తూ ఉండడం చూసి, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏం లేదు కన్నా, మీ అమ్మ కాలు జారి కింద పడిపోయిందంతే. ఇలా రా, నా దగ్గరికి రా. పిల్ల పిచ్చుక భయపడుతూ తన దగ్గరికి వెళ్ళటం లేదు. దాంతో తండ్రి పిచ్చుక కోపంగా, ఏం చేసావే? ఇప్పుడు నా బిడ్డ కూడా నా దగ్గరికి రావట్లేదు నిన్ను అంటూ మళ్లీ తల్లి పిచ్చుకను కొట్టడం మొదలెట్టాడు. అది చూసిన పిల్ల పిచ్చుక, నాన్న, అమ్మని కొట్టొద్దు నాన్న, ప్లీజ్ నాన్న అంటూ వేడుకుంటూ ఉంది. మీ అమ్మని కొడితే నీకేమవుతుందే? జరుగు, పక్కకి జరుగు అంటూ పిల్ల పిచ్చుకని కూడా కొట్టాడు. దాంతో తల్లి పిచ్చుకకి కోపం వచ్చి, ఓరి దుర్మార్గుడా, తాగిన మొత్తలో కన్న కూతుర్ని కూడా కొట్టావు కదరా. ఇక నేను నీ దగ్గరుండలేను. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అంటూ తల్లి పిచ్చుక తన కూతురైన పిల్ల పిచ్చుకని తీసుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. అలా తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకని తీసుకుని వెళ్ళాక, అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. అయ్యో, నాతో పాటుగా నిన్ను కూడా తీసుకొచ్చి కష్టపెడుతున్నాను. అమ్మా, నేను నిన్ను మీ నాన్న దగ్గర విడిచిపెట్టొస్తాను పదా. అమ్మా, వద్దు అమ్మా, నేనింక నాన్న దగ్గరికి వెళ్ళను. నేను కూడా నీతో పాటే ఉంటాను అని ఏడుస్తూ ఉంది పిల్ల పిచ్చుక. సరేలే తల్లి, ఏడవకు. నువ్వు నాతో పాటే ఉండు. కానీ నీ ఆకలి తీర్చటం ఎలా అని అనుకుంటూ చుట్టూ చూడగా దూరంగా ఒక హోటల్ కనిపించింది. తల్లి పిచ్చుక తన కూతురుతో సహా హోటల్ దగ్గరికి వెళ్ళింది. హోటల్ యజమాని అయిన చిలుక వాళ్ళని చూసి, ఏంటి పిచ్చుక, ఏం కావాలి? అయ్యా, నా కూతురికి చాలా ఆకలిగా ఉందయ్యా. అయ్యో, అవునా? ఇదిగో ప్లేట్ ఇడ్లీ తిను, డబ్బులివ్వనవసరం లేదులే. అయ్యా, నేను భిక్షమడుక్కోవడానికి రాలేదు. నాకేదైనా పనుంటే చెప్పండి. నేనా పని చేసిన తరువాతే తింటాను. ఆత్మగౌరవం ఉన్న పిచ్చుకవి నువ్వు. సరే, నీకు వంటొచ్చా? వచ్చయ్యా. అయితే ఇంకే, ఆ గరిట తీసుకొని కొన్ని పూరీలు వెయ్యి అంది చిలుక. తల్లి పిచ్చుక చాలా సంతోషంగా పూరీలు చేయటం మొదలెట్టింది. పిచ్చుక, నీ చేతిలో ఏదో మాయుంది. పూరీలు చాలా రుచికరంగా ఉన్నాయి. రేపటి నుండి నువ్వు పనిలోకి రా అని చెప్పగా తల్లి పిచ్చుక ఎంతగానో సంతోషించింది. ఆ తరువాత రోజు నుండి తల్లి పిచ్చుక చిలుక హోటల్లో పనిచేస్తుంది. తల్లి పిచ్చుకతో పాటు పిల్ల పిచ్చుక కూడా హోటల్కి వచ్చి పనిచేస్తుంది.
ఓ రోజు పిల్ల పిచ్చుక గిన్నెలు తోముతూ ఉంటే అది చూసిన తల్లి పిచ్చుకకి చాలా బాధేసింది. అమ్మా, స్కూల్లో పుస్తకాలు పట్టుకోవలసిన నువ్వు ఇలా హోటల్లో గిన్నెలు కడగటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్విక నుండి హోటల్కి రావద్దు, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. మరి మనకి డబ్బులేలాగమ్మా? డబ్బు గురించి అమ్మ చూసుకుంటుంది. రేపటి నుండి నువ్వు స్కూల్కి వెళ్ళాలి, సరేనా? అలాగే అమ్మా. అలా మరుసటి రోజు నుండి పిల్ల పిచ్చుక స్కూల్కి వెళ్తూ ఉంది. తల్లి పిచ్చుక హోటల్లో పనిచేస్తూ కొద్ది కొద్దిగా డబ్బు సంపాదిస్తూ ఉంది. దేవుడా, ఇలాగే జీవితం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అంటూ దేవుణ్ణి ప్రార్థించింది తల్లి పిచ్చుక. ఓ రోజు రాత్రి తల్లి పిచ్చుక తన కూతుర్ని బయటికి తీసుకెళ్లి ఐస్ క్రీం కూడా తినిపించింది. ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా గడిపి ఇంటికి వెళ్లి పడుకున్నారు ఆ తల్లి ఇంకా పిల్ల పిచ్చుకలు. తరువాత అకస్మాత్తుగా వర్షం కురవటం మొదలైంది. ఉదయమైనా కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అయ్యో, ఈ వర్షం ఏంటి ఇంకా కురుస్తుంది? ఇలా అయితే హోటల్ నడిచేదెలా? తల్లి, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళనవసరం లేదు, ఇంటి దగ్గరే ఉండు. నేను హోటల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. అలాగే అమ్మా. తల్లి పిచ్చుక హోటల్ దగ్గరికి వెళ్ళగా రాత్రి కురిసిన వర్షాలకు హోటల్ మొత్తం మునిగిపోయింది. అమ్మా పిచ్చుక, వచ్చావా? ఈ వర్షాకాలం అన్ని రోజులు ఇంతేనమ్మా. ఇక నుండి వర్షాకాలం ముగిసే వరకు హోటల్ మూసేస్తున్నాను. నువ్వింకా ఎక్కడైనా పని వెతుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు చిలుక. ఆ మాటకు తల్లి పిచ్చుక డీలా పడిపోయింది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా దిగులుగా ఉన్నావు అంటూ అడిగింది పిల్ల పిచ్చుక. అప్పుడు తల్లి పిచ్చుక జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతుంది. ఇక ఆ రోజు నుండి తల్లి పిచ్చుక దాచిన డబ్బులన్నీ మెల్లిమెల్లిగా ఖర్చవటం మొదలైంది. అయ్యో, ఇంకొన్ని రోజులైతే దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయి. తరువాత బ్రతికేదిలా? ఈ వర్షాలకు ఎక్కడా పని కూడా దొరకటం లేదు అని బాధపడుతూ ఉంది తల్లి పిచ్చుక. అలా ఉండగా ఒకరోజు పిల్ల పిచ్చుక ఇంట్లో కూర్చొని ఉండగా ఇంటి బయట వరదల్లో అన్నీ మునిగిపోతున్నాయి. కానీ బ్యాంబూ కర్రలు మాత్రం తేలుతూ ఉన్నాయి. వాటిని చూడగానే పిల్ల పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే చిన్న చిన్న బ్యాంబూ కర్రలు సేకరించటం మొదలెట్టింది. ఏంటి తల్లి, ఈ బ్యాంబూ కర్రలెందుకు? అమ్మా, అటు చూసావా? వరదలలో అన్నీ మునిగిపోతున్నాయి. ఈ బ్యాంబూ కర్రలు తప్ప. అంటే వీటితో మనం తేలియాడే పడవ చేయొచ్చు. ఆ పడవతో మనమేం చేస్తాం తల్లి? అమ్మా, ఇది వర్షాకాలం. అన్ని హోటళ్ళు ఈ వర్షానికి వరదలకి మూతపడ్డాయి. నాకు తెలిసి ఎందరికో భోజనం కావాలి. మనం ఈ బ్యాంబూ కర్రలతో చేసిన పడవని చిన్న హోటల్ లాగా చేసి అందులో మనం వంటలు చేస్తూ వీధి వీధి తిరిగి అమ్ముదామమ్మా. ఇదంతా జరిగే పనేనా? నన్ను నమ్మమ్మా. అలాగే తల్లి, నీ ఇష్టం అని పిల్ల పిచ్చుకకి బ్యాంబూ హోటల్ తయారు చేయడానికి సాయం చేస్తుంది తల్లి పిచ్చుక. అలా కొన్ని రోజులకి నీటిలో తేలియాడే బ్యాంబూ హోటల్ తయారైంది. ఆ తల్లి కూతుళ్ళు పడవను వేసుకుని వీధి వీధి తిరుగుతూ భోజనం అవసరమున్న వాళ్ళకి భోజనం అమ్మటం మొదలెట్టారు. తొందరలోనే వారి హోటల్ బాగా ఫేమస్ అయిపోయింది. పిచ్చుక, నీ బ్యాంబూ హోటల్ ఆలోచన చాలా బాగుంది. అందరూ నీ హోటల్ గురించి మాట్లాడుకుంటున్నారు. చిలుక గారు, ఈ ఆలోచన నాది కాదండి, నా కూతురుది. తనే ఈ బ్యాంబూ హోటల్ని తయారు చేసింది. పిల్ల పిచ్చుక తెలివిని చిలుక మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. పిల్ల పిచ్చుక చేసిన అద్భుతాన్ని చూసి పట్నంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార పక్షులు వచ్చి, పిచ్చుక గారు, మీ కూతురు చేసిన ఈ అద్భుతమైన బ్యాంబూ హోటల్ మాకు బాగా నచ్చింది. అందుకే మేము మీతో పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నాం. పైగా మీ కూతురు చదువు ఖర్చు ఇకపై మేమే భరిస్తాం అంటూ చెప్పింది గ్రద్ద. అందుకు తల్లి పిచ్చుక ఎంతో సంతోషించింది. తరువాత తల్లి పిచ్చుక బ్యాంబూ హోటల్తో బాగా డబ్బు సంపాదించింది. అంతేకాక పిల్ల పిచ్చుక గొప్ప గొప్ప చదువులు చదువుకుంటూ ఉంది.